ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళేసరికి నేను రాధాగాయత్రి వాళ్ళ చిన్నాన్నగారినండి. మాకు తెలిసిన వెంటనే మా బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే మా ఊరి నుంచి నేను రాగానే ఇద్దరు మాకు వెళ్ళేసరికి ఏంటంటే వాళ్ళు చెప్పడము ఇంకా హాస్పిటల్ చిన్న ప్రాణం ఉంది అన్న ఊహతోనే మేము వెళ్ళామండి అక్కడ దాకా. సగం తోవకు వెళ్ళేసరికి మాకు అనుమానాలు వచ్చాయన్నమాట. మా పాపతో మాట్లాడించు, మా పాప ఫోటో పెట్టని చెప్పేసి మా బ్రదరు చాలాసార్లు ఫోన్ చేసాడండి. ఫోన్ చేస్తే ఏది కూడా అతను రిప్లై ఇవ్వలేదు మాకు అటు నుంచి. ఒకసారి మా పాపతో మాట్లాడించు లేదా మా పాప ఫోటో పెట్టి అన్నాం. పెట్టేసరికి అతను ఏమి కూడా మాకు చెప్పలేదండి. అప్పుడు ఫైనల్గా ఇలా చెప్పాడండి మాకు చనిపోయింది అని చెప్పేసి, హార్ట్ అటాక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చిందని చెప్పేసి అతను చెప్పుకొచ్చాడండి. మేము వెళ్ళేసరికి అక్కడ హోటల్లో జరిగిన సంఘటన మా దగ్గర నుంచి డెహ్రాడూన్ హాస్పిటల్కి తీసుకొచ్చారండి. డెహ్రాడూన్ హాస్పిటల్స్ మార్చురీలో పెట్టేశారు. మాది మేము అడిగామన్నమాట, మేము ఇలా రాకుండా ఇవన్నీ కూడా ఎలా మీరు ఫార్మాలిటీస్ చేశారంటే, లేదంటే అది పోలీసులు మేము మా పద్ధతి ప్రకారం ఏం చేయాలి అక్కడ ఉంచకూడదు, అందుకని ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి మీరు వచ్చాక పోస్ట్ మార్టం చేద్దామని ఆపేయమండి అని. మేము సాయంత్రం వెళ్ళేసరికి రాత్రి మీకు చూపించడానికి కావద్దని మార్నింగ్ 10 గంటలకు రమ్మన్నారు. డెహ్రాడూన్ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం చేశారండి. చేసిన తర్వాత మాకు కొద్దిగా అనుమానాలు అక్కడ ఉండడం వల్ల వాళ్ళంతా కూడా అబ్బాయి పోలీసులతో మాట్లాడడం ఇవన్నీ చూసి మాకు కొద్దిగా అనుమానం వచ్చి అక్కడ ఎస్పీ గారిని మేము కలిసామండి. అతనికి ఒక కంప్లైంట్ ఇచ్చామండి, మాకు కొద్దిగా న్యాయం కావాలండి, ఇక్కడ మాకు కరెక్ట్గా ఏదైనా సరే రిపోర్ట్ ఉండాలి అని చెప్పేసి మేము చెప్పడం జరిగిందండి అక్కడ. ఆ తర్వాత కొన్ని ఇక్కడ వచ్చిన తర్వాత ఈ అనుమానాలన్నీ మా చిన్న షాక్లో ఉండి ఎంతసేపు మా పాపని తీసుకెళ్ళిపోదామని దీనిలో ఉండి మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మాతో పాటు అబ్బాయి వచ్చాడు. అదండి. నేను సమాచారంలో అబ్బాయి మాట్లాడుతూ నేను కాదా ఇద్దరు సంతోషంగా ఉండేవాళ్ళు, అసలు నాకు ఆ మరణానికి సంబంధం లేదని కొన్ని మాటలు చెప్పడం కూడా జరిగింది. దానిపైన మీరు ఏమంటారు? దాని మీద ఏంటంటే అబ్బాయి కొద్దిగా నటుడండి. ఇప్పుడు సినిమాలో చూపే అపరిచితుడు సినిమాలో లాగా ఒక 4-5 వేషాలు వేస్తాడండి. అంటే ఊసరవిల్ టైప్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన వేషం. నా దగ్గరికి వచ్చాడండి. వచ్చి రాధా గాయత్రి నేను జపం చేస్తే నాకు ఇది పాప నాకు వచ్చింది అని చెప్పి అనేసి నాకు అనుమానాలు వచ్చాయన్నమాట. ఇలాంటివన్నీ ఆ పాప ఏంటంటే రేపు నిన్న వచ్చి మాకు ఇవన్నీ కూడా చెప్పుకుందాం అనుకున్నాం. అతని తాలూకా వేషాలన్నీ కూడా మాకు ఆషాఢ మాసానికి వచ్చి ఇక్కడ 1-2 నెలలు ఉండి కుటుంబ సభ్యులతో అందరితో పాలు పంచుకొని అతని తాలూకు విషయాలన్నీ చెప్దామని చెప్పి అసలు అమ్మాయి తాలూకు కాన్సెప్ట్ అండి. అసలు ఈలోపు ఇది ప్లాన్ చేశాడనమాట. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ నలుగురు వెళ్తామని చెప్పి అన్నారు ఈ టూర్కి. మధ్యలో ఏం చేశాడంటే వాళ్ళ పేరెంట్స్ సైడ్ వేసాడు. ఆ అబ్బాయి ఏమని ప్లాన్ చేసి తీసుకెళ్ళాడు. మసూరని తీసుకెళ్ళేది మాకు తెలియదు, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు. తెలిస్తే వీళ్ళు పంపించరండి. తర్వాత నటన కూడా చేశాడు సార్. చాలా ఈ అమ్మాయి ఏం చెప్తే చేయడము, ఈ అమ్మాయితో ఫాలో అవ్వడము, నీ ఇష్టం నువ్వు ఎలా చేస్తే అలా చేద్దాం అనేసరికి ఈ అమ్మాయి కూడా ఏమైందంటే అందులో వాళ్ళ అత్తగారు కూడా ఏం చేసిండే, ఏమన్నా అంత చక్కగా మా అబ్బాయి ఉన్నప్పుడు తీసుకెళ్తాను అన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళవు అనేసరికి మరి ఏ పిల్లైనా సరే ఇదవుతుంది. అందుకని చెప్పి అమ్మాయి భయంతోనే వెళ్ళి ఉంటుంది. మేము ఎక్కడ బాధపడదు, మేము అడిగామండి, మేము ఎలా ఉన్నామని చెప్పి మదర్ గట్ట అడిగినప్పుడు పర్వాలేదమ్మా అతను బాగానే ఉన్నాడు అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేసి అది తిరిగి వచ్చి రిటర్న్ అక్కడ స్టే చేసి ఇదంతా కూడా ప్లాన్ చేసుకుని అమ్మాయికి ఎటువంటి హ్యాబిట్ లేదు. ఆల్రెడీ తెలంగాణలో అమ్మాయి పనిచేసింది హైదరాబాద్లో 4 years. అక్కడ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు కూడా వినాలి కదా. ఆ టీవీలో ఏమిటంటే అతను చెప్పింది ఫాలో అయ్యి ఏదైనా డ్రింక్ తాగి అసలు హోటల్ వాళ్ళు ఏమో యాక్సెప్ట్ చేయరు, వాడు తేడు. దానికి ఏం చెప్తున్నారంటే వాళ్ళు అరేంజ్ చేశారు అంటే గంటకో మాట వాళ్ళు అరేంజ్ చేశారు. హోటల్ వాడు అరేంజ్ చేస్తాడండి ఎక్కడైనా. రెండోది మా పాపకి ఎటువంటి హ్యాబిట్స్ లేవు, హెల్త్ 100% ఓకే. ఎప్పుడు కూడా ఒక హాస్పిటల్లో ఒక 1 day ఎక్కడ ఉన్నట్టు ఆ అమ్మాయి హిస్టరీలో లేదు. హాస్పిటల్కి వెళ్ళి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, పోనీ ఏమో ఒక ఆయాసం ఉంది, మరో లేదా బీపీ ఉంది, షుగర్ ఉంది, లేదా హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకో. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా అంత దూరం తీసుకెళ్ళరు ఎవరు కూడా. ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి నువ్వు ఎలా తీసుకెళ్తావు? వైఫ్కి హెల్త్ బాగోలేదు, అంత దూరం తీసుకెళ్ళేవన్నీ చేస్తావా? అంటే ఓ ప్రీ ప్లాన్ అంటే మన చేతికి ఏమీ మట్టి అవ్వకుండా ఓ ప్లాన్ ప్రకారం చేసుకుని పోయాడు అనమాట. 100% అబ్బాయిని ఉరికమ్మ ఎక్కించాలండి. ఇలా అంటే ఎందుకంటే మా పిల్ల పోయిన పిల్ల ఎలా రాదు. రేపు ఉదయాన్ని ఏంటంటే ఇలాంటి పని చేయడానికి ఇంకొకటి భయపడాలి. మీరు దానికి ఎటువంటి సార్ ఇప్పుడు మా ఎమ్మెల్యే చాలా గౌరవంగా మమ్మల్ని పిలిచి మాట్లాడి మాకు చాలా సహకరించారు. మీకు ఎటువంటి న్యాయం కావాలన్నా మేము చేస్తామన్నారు. దానికి మేము చాలా అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలా మీరు కూడా మీ చేత మీ టీవీ వాళ్ళంతా కూడా న్యాయం ఎటువంటిదంటే ఇలాంటి వాడు మరొక పని చేయడానికి భయపడాలి మరొకడు. ఆ న్యాయం ఎటువంటిది సరిగ్గా ఉండాలన్నమాట.
ఆషామాషికి కాకుండా ఉరుకంబం ఎక్కిస్తే టక్కుమని వాడు రెండో వాడు భయం పడతాడు అనమాట. ఇలా ఉంటుందా ఒక ఆడపిల్ల జోలికి వెళ్తే అని. రెండో ఎవరికైనా పెళ్లి చేసుకుని ఇప్పుడు భయం పడుతున్నారు ప్రతి ఒక్కడు కూడా. ఇప్పుడు దూరంగా ఎక్కడికైనా వెళ్తా ఉంటాం, తిరుపతి వెళ్దామని కూడా భయం పడతారు. అక్కడ వాడు ఏం చేస్తాడని. ఆ భయం పోవాలి కదా. మనకు కావాల్సింది ఏంటంటే అది కావాలి మనకి. అది న్యాయం అంటే. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే అదేనండి. ఒక ఆడపిల్ల తండ్రి ధైర్యంగా ఉండాలంటే దానికి తగ్గ శిక్ష ఏంటంటే ఉరిశిక్షే తీయాలి. బహిరంగంగా తీస్తే మరీ మంచిది. అంటే రెండవ రోజు ఇలాంటి పని ఎవడు చేయడండి. ఒక ఆడపిల్లని ముట్టుకోవాలంటే భయం పడాలన్నమాట ఎవడైనా సరే. వాడికి ఇష్టం లేదు, ఓకే పంపించి పేరెంట్స్కి కవర్ పెట్టు, దట్స్ ఆల్. లేదా ఏమైనా తప్పు చేస్తే చెప్పు పేరెంట్స్కి. అంతేగాని ఇలాంటివి చేయకూడదు. తీసుకెళ్ళి ప్లాన్ చేసి చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదండి ఎవరికైనా. లేని తర్వాత రెండోది ఈ ఆడపిల్లల మీద అతనేమైనా ఇష్టం అయినట్టు ప్రచారం చేయడం తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంటారు. వాళ్ళ పిల్లకి జరిగితే వాళ్ళు బాధపడరా? అది నాకు కావాలంటే దానివల్ల మేము కొద్దిగా బాధపడుతున్నాము. ఈ శిక్ష అంటే ఇదే శిక్ష అండి. ఉరి శిక్ష చేస్తేనే 2 రోజు భయం వస్తుంది. నాకు కూడా కాదు, నా పిల్ల పోయింది, మాకు చాలా బాధగా ఉంది. అది అండి.